దొంగ నోటు కథ. ఒకరోజు బేతంచెర్లలో మా హాస్పిటల్లో ఉన్నాను నేను. 10,000 రూపాయలు డీడీ తీయమని మా స్టాఫ్కి డబ్బిచ్చి మా ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంకు పంపించాను. 5 నిమిషాల తర్వాత స్టేట్ బ్యాంక్ నుంచి కబురు వచ్చింది నాకు. అర్జెంటుగా రమ్మంటున్నారు బ్యాంక్ మేనేజర్ గారు అని కబురు సారాంశం. అంత అర్జెంట్ ఏం వచ్చి వచ్చిందబ్బా అని వెళ్ళాను అక్కడికి. అక్కడ క్లర్క్ చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని, అంటే ముఖాన్ని జొన్నలేస్తే పేలాలు తయారవుతాయి అట్టుంది ఆయన ముఖం. ఇలా అన్నాడు ఆయన, మీరు పంపించిన 10,000లో ఒక 100 రూపాయల నోటు దొంగ నోటు ఉందండి అన్నాడు. ఉంటే నేనేం చేయాలా అన్నా. దొంగ నోటు ఉందని చెప్తున్నాను అంతే అన్నాడు ఆయన. నాకు వెనక్కి ఇచ్చేయండి, మంచి నోటు పంపిస్తా అన్నా. అలా కుదరదండి అన్నాడు. మరి ఎలా కుదురుతుంది అన్న. ఈ నోటును పోలీసులకు ఇవ్వాలా అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారో అన్న. ఈ నోటు ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి దొంగ నోట్లు అచ్చుకొట్టే వాళ్ళు పట్టుకుంటారు అన్నాడు ఆయన. ఎంతమందిని పట్టుకున్నారు అబ్బాయి ఇలా? లోనిపోయిన సమస్య అంతా తెచ్చిపెట్టడం తప్ప ఈ కథ అంతా లేదు, కానీ నా నోటు నాకు వెనక్కి ఇవ్వండి అన్న. వెనక్కి ఇవ్వనన్నాడు ఆయన. వాదన జరుగుతుంది మా ఇద్దరికి. ఈ లోపల నంద్యాల నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్ బ్యాంక్ ఉద్యోగి, ఎప్పుడో స్టూడెంట్గా ఉన్నప్పుడు నాతో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన కుర్రాడు, అక్కడ నన్ను గుర్తుపట్టి మీరు ఫలానా కదా అని చెప్పి నా పేరు చెప్పాడు. అవును నేను ఫలానానే అన్న. నోటీలో ఇవ్వండి సార్ చూసిస్తా అన్నాడు. చూశాడు ఆయన. ఇక దొంగ నోటు కాదు సార్ ఇది మంచి నోటే, అయినా డౌట్ ఎందుకు, నేను నంద్యాల పోయి మా బ్యాంకు మెయిన్ బ్రాంచ్లో చూపిస్తానని చెప్పి జేబులో పెట్టుకుపోయాడు. దాంతో అక్కడికి ఆ లొల్లి ముగిసింది. నేను వేరే 100 రూపాయల నోటు ఇచ్చా, ఆయన నాకు డీడీ ఇచ్చాడు, పంపించాడు. తెల్లారిన తర్వాత ఈ నోటు పట్టుకెళ్ళిన నంద్యాల అబ్బాయి నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ అది దొంగ నోటే, నేను చూపించా, ఊరికెక్క న్యూసెన్స్ చేస్తున్నాడు మా వాడు, ఎందుకులే న్యూసెన్స్ అని నేను తీసుకొచ్చా, సరే దాన్ని ఏం చేయమంటావు అన్నాడు ఆయన. ఏం చేస్తాను ఆయన, చించిపారేయి, నాకు దొంగ నోటు ఇచ్చిన మహానుభావుడు 100 రూపాయలు సంపాదించుకోవడం అనుకుంటాలే అన్న. ఎవడిచ్చాడో నాకు మాత్రం ఏం తెలుస్తుంది అన్న. దొంగ నోట్లు జనములు తిరుగుతూ ఉంటే వాటిని ప్రభుత్వాలు పట్టుకొని ఆపేయాల్సిన బాధ్యతల్లోంచి తప్పించుకొని దొంగ నోటు ఉన్న వాళ్ళందరినీ పోలీసులకు అప్పచెప్తాం, జైల్లో పెడతామనడం దిక్కుమాలిన రోతైన దృష్టి అది. బుర్రలేని ప్రభుత్వాలు. ఈ బ్యాంకులు ఏమన్నా ప్రతి పౌరుడికి దొంగ నోటు ఎట్ట గుర్తుపట్టాలి శిక్షణ ఇచ్చాడా? ఏమి లేదు కదా. ఒక్కోసారి బ్యాంకు నోట్ల కట్టలలో దొంగ నోట్లు వస్తూ ఉంటాయి. చాలా బాధ్యతారహితమైన స్థాయిలో బ్యాంకు పని విధానం ఉంది, జనాన్ని ఏడ్పించే స్థాయిలో ఉంది. కాబట్టి ఏం చేస్తాం సార్, అట్లా ఉంది దరిద్రం. మాకు కూడా అటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కసారి దొంగ నోటు వచ్చినా మేమే గుర్తించలేకపోతే మా జీతాల్లోంచి కోత పడతా ఉంది, ఏం చేయలేము సార్ అన్నాడు. ఒక సంఘటన చెప్పాడు ఆయన. ఒక వర్కరు వారం బట్వాడ 2,000 రూపాయల నోటు పట్టుకొని బ్యాంకు వచ్చాడు. వాళ్ళ బ్యాంకులో ఉండే క్యాషియర్ దగ్గర చూపించి చిల్లర ఏమని అడిగాడు. ఆ క్యాషియరు ఇది దొంగ నోటు అన్నాడు. అంటే ఏంది సార్ అన్నాడు ఆ వర్కరు. దొంగ నోటు అంటే తెలియదా నీకు, ఈ నోటు చెల్లదు, ఇది డూప్లికేట్ అన్నాడు. నాకెంట తెలుస్తుంది సార్ డూప్లికేట్ అని, మా బట్వాడ ఇచ్చిన మేస్త్రి ఇస్తే తీసుకొచ్చినా అన్నాడు. అటు కాదు, ఇది పోలీసులకు అప్పచెప్పాలి నిన్ను అన్నాడు. నన్ను పోలీసులకు అప్పచెప్పేదేంటి సార్, వారమంతా పని చేసి నోటు ఇచ్చినాడు ఆయన, ఈ డబ్బులు లేకపోతే బతికేది ఎట్లా అన్నాడు. అదంతా నాకు తెలియదు. అంటే నోటు వెనక్కి సార్ నేను పోయి మా మేస్త్రికి ఇస్తా, మళ్ళీ వేరే డబ్బులు ఇప్పించుకుంటా అన్నాడు. అటు ఇవ్వడానికి లేదని ఆ నోటుకి అడ్డంగా 2 గీతలు గీసేస్తున్నాడు ఆ క్యాషియర్. అంటే ఈ నోటు మేస్త్రికి ఇచ్చినా తీసుకోడు. అంటే ఇతను వారం చేసిన పని ఏమైనట్టు? 2 అడ్డగీతలకు బలి అయిపోయిందా? ఏంది బుద్ధి లేని అర్థం లేని విధానం. వాడు వారం చేసిన శ్రమంతా ఏమైనట్టు అని అడుగుతున్నాడు వాడు. నానా తిట్లు తిట్టాడు అతను. ఏమి తిట్టేం ప్రయోజనం, అడ్డం గీసినాడు. అడ్డం గీతలు గీసి ఆడు చేతికి ఇచ్చాడు. ఇలాంటి తిక్కచేష్టలు జరుగుతూ ఉంటాయి. అంటే దొంగ నోట్లు అచ్చుకొట్టేది డబ్బులు ఉన్నోళ్ళే. అసలు అచ్చుకొట్టేది ఎవరో ఒక్కొక్కసారి రాజకీయ నాయకులకు కూడా తెలుస్తూ ఉంటుంది, అధికారులకు కూడా తెలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళేం చేయరు. ఏదైనా కొత్త నోట్లు తెచ్చిపెట్టినా దొంగ నోట్లు తయారవుతాయి. సాధారణ జనానికి దాన్ని గుర్తుపట్టడం చేత కాదు. చేత కాకపోతే అదేం రక్షణేం కాదు. ఇట్లా నోట్లు పోతూ ఉంటాయి. ఏం చేయాలి జనం? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వదిలేసి సాధారణ జనం మీద పడి దొంగ నోటు ఉందని చెప్పిన శిక్షలు విధించడం ఏ విధంగా కరెక్టు?